కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూరంపాలెం పంట పొలాల నీటి అద్దడితో రైతుల ఆవేదన. రైతాంగం సమస్యలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలన. మద్యం మారక ద్రవ్యాల నిర్మూలనతోనే మహిళా అభివృద్ధి సాధ్యం. పాటంశెట్టి సూర్యచంద్ర. ఎందరో మహిళలకు తోడుగా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న శ్రీమతి లత. వచ్చే నెల 24-25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి. మహిళలకు విద్యా అభివృద్ధి ద్వారానే సహజ అభివృద్ధి సాధ్యం. డిఎస్పీ హేమలత. మహిళల కోసం శక్తి యాప్ను ప్రారంభించిన చంద్రబాబు. సూరంపాలెం పంట పొలాలు నీటి అద్దడితో రైతుల ఆవేదన. రైతాంగ సమస్యలపై జ్యోతుల నెహ్రూ పరిశీలన. నీటి అద్దడితో వెలవెలపోయిన సూరంపాలెం ప్రాజెక్టును జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఒకవరం మండలంలో సూరంపాలెం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు నీటి అద్దడితో కటకటలాడుతున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయానికి నీరు అందకపోవడంతో రైతాంగం అంతా ఆవేదనకు గురవ్వడం జరిగింది. స్థానిక రైతాంగం సమస్యలపై ఎమ్మెల్యే నెహ్రూ స్వయంగా పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించడం జరిగింది. ఒకవరం రంపచోడవరం ఏజెన్సీ మండలాల్లో ఆయన పర్యటించారు. కారు గాని ద్విచక్ర వాహనం గాని వెళ్లలేని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే కాలువ మార్గాలను సైతం లెక్క చేయకుండా నీరు వచ్చే కాలువ మార్గాలను వాటికున్న అడ్డంకులను అన్వేషించారు. సూరంపాలెం రిజర్వాయర్ కు నీటిని రప్పించే సాధ్యాసాధ్యాలపై ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు నుండి సూరంపాలెం ప్రాజెక్టుకు 18 కిలోమీటర్లు మాత్రమే దూరమని సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించితే సూరంపాలెం రైతాంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. ఇక్కడ మనకి లైనింగ్ చేసుకోవాలా, తర్వాత ఓటీని వైండింగ్ చేయాలా, ఓటీ నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంది చెరువుని వైండింగ్ చేయాలా, అన్నీ చేయాలి. ఇక్కడ ఈజీగా 2-3 క్రోర్స్ మరి అప్పుడు 4 కోట్లు అయితే కావాలి. మనకి వాటర్ ఫ్రీ ఫ్లో కండిషన్ ఉండాలంటే లైన్ చేయాల్సింది. లేకండి రాజు గారు మద్యం మారక ద్రవ్యాల నిర్మూలనే మహిళా అభివృద్ధికి సాధ్యమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. స్త్రీల కన్నీటి కథలకు, స్త్రీల గృహహింసలకు, బాల్య వివాహాలకు, బాల కార్మిక వ్యవస్థకు, పేదరికానికి, రోడ్డు ప్రమాదాలకు, తీవ్ర అనారోగ్యాలకు, మర్డర్లకు, మానభంగాలకు ప్రధాన కారణం మద్యం మారక ద్రవ్యాలే. మహిళలు అభివృద్ధి చెందాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా మద్యం మారక ద్రవ్యాలు లేని సమాజం కావాలని ప్రతి మండల కేంద్రంలోనూ రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి దుర్వ్యసనాలకు బానిసైన వారిని సన్మార్గంలోకి నడిపించాలని, దశల వారీగా మద్యం నియంత్రణ అమలు చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 నెలలు అయింది. బాధపడకమ్మా. ఇక్కడ కిర్లంపూడి మండలం శృంగరాయనపాలెం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ మరిసే సూరిబాబు గారు ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఈ అబ్బాయి సుమారు 8 నెలల నుంచి కాలు చెయ్యి పనిచేయక పక్షవాతంతో మంచానికే పరిమితం అవడం జరిగింది. ఇతనికి భార్య, 3 పిల్లలు, చిన్న పిల్లలు. మీ అమ్మగారు, ఈమె భర్త కూడా కాలం చేయడం జరిగింది. ఈమెకి 2 పాపలు. ఈమె పెద్దమ్మాయి భర్త సూరిబాబు విపరీతంగా మద్యానికి బానిస అయిపోవడం జరిగింది, చాలా విపరీతంగా. ఈ అమ్మాయి భర్త కూడా విపరీతంగా మద్యానికి బానిస అయిపోయి చనిపోయాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయికి, నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? బాబు, పాప. ఈ అమ్మాయికి 3 పిల్లలు. చంటి పిల్లలు చాక్లెట్ కోసం లేకపోతే దేని గురించో మారం చేస్తా ఉంటారు సార్. ఆ రకంగా ప్రతిరోజు మారా చేస్తూ ఉంటాడు. ఆ సారా కానీ బ్రాందీ కానీ పట్టకపోతే ఇంకా కొంచెం ఏదో ఒకటి కొంచెం గొడవ చేయడం అలాగంటే మంచం మీద ఉంటే కొంచెం అరుస్తూ ఉంటాడమ్మా. అది కావాలని అరుస్తూ ఉంటాడా? ఇస్తే
అది ఇస్తే మామూలు కామన్ గా పడుకుంటాడు. అది ఇస్తే మామూలు పడుకుంటాడు. అది ఇస్తున్నారమ్మా రోజుని? రోజు అండి. రోజు ఇస్తున్నారా? పడుకోడండి. ఆ మంది ఇచ్చే వరకు పడుకోడు. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. విజన్ 2047 నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపారవేత్తలు తయారు చేయాలి, సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి. విజన్ 2047 లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం, ప్రతి కుటుంబం ఆరోగ్యం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మహిళలందరి తరఫున కూడా. ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా విజన్ 2047 ప్రతి కుటుంబంలోని సంతోషం, ప్రతి కుటుంబంలోని ఆనందం, ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది? ఇక్కడ ఈ సూరిబాబు మద్యానికి బానిసైపోవడం జరిగింది. అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఆలోచన విజన్ 2047 100% అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిలిటేషన్ సెంటర్, ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టండి. అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది, వీడియో చూడడం జరిగింది. మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం, మద్యాన్ని చేరువుగా ఉంచుతాం. గత ప్రభుత్వం మద్యాన్ని సరైన పాలసీలో పెట్టలేదు, ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇతను కష్టపడడం, కుటుంబాన్ని సంపాదించడం లేదు, కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారా కానీ బ్రాంతి కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు పట్టిస్తే ఏ రకంగా కడుపు నిండా పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. మద్యం మచ్చు నుంచి ప్రజలను విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారీ మద్య నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మా, ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇతను మందు ఆ మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దామా. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి కన్నీటి బాధలు చూసైనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం. ధైర్యంగా ఉండండి అమ్మా. నువ్వు మందు తాగకూడదు. వచ్చే నెల 24, 25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం అదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కె రవికుమార్, ఆర్ రాజశేఖర్, ఎన్సిబి నాయకులు మరియు నాగరాజు, హరినాథ్ తదితరులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు రకాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. అన్ని బ్యాంకులలో పని ఒత్తిడి తగ్గించేందుకు తగిన స్థాయిలో నియామకాలు చేపట్టాలని, 5 రోజులు పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ పై ఉద్యోగ నియామకాలను బంద్ చేయాలని కోరారు. వివిధ డిమాండ్లు సాధించుకునేందుకు చేపట్టిన 2 రోజుల బ్యాంక్ సమ్మెను అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఐ, ఏఐబిఓసి, ఎన్సిబి నాయకులు పాల్గొన్నారు. సార్, మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకున్న డిమాండ్స్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్ అండి. అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్ అని చెప్తున్నాము. ఎందుకంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే ఉందో 4 లక్షల చిల్లర లాస్ట్ 10 years ఒక డికేడ్ బ్యాక్ మనకు 2013లో మన లెక్కలు చూసుకుంటే మన ఎంప్లాయీస్ 4 lakhs చేంజ్ ఉంటే ఇప్పుడు దాని లెక్కలు 2,50,000 వచ్చినాం. దాదాపు 1,50,000 దాకా మన సంఖ్యను మనం తగ్గించుకుంటున్నాం. అండ్ ఏదైతే సబ్ స్టాఫ్, ఇది క్లరికల్ క్యాడర్ది, సబ్ స్టాఫ్ క్యాడర్ వచ్చేసి మనకు 1,50,000 దాకా ఏదైతే ఎంప్లాయీ స్ట్రెంత్ ఉందో సబ్ స్టాఫ్ని ఇప్పుడు 90,000 వచ్చినాయి. మనకు ప్రతి చోట మనకు ఈ సబ్ స్టాఫ్ మెసెంజర్స్ ఏదైతే ఉందో అన్ని చోట్ల చాలా స్కేర్సిటీ అనేది ఏర్పడింది.
మెసెంజర్స్ లేకుంటే నిజంగా బ్యాంకులు లేవండి. మెసెంజర్స్ ద్వారా మనకు చాలా ఏవైతే బిజినెస్లు రావడం కానీ అన్ని విధాలుగా మెసెంజర్స్ ఉండడం వల్ల అదొక చాలా ప్లస్ పాయింట్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్కి. బట్ ఈ సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఏళ్ళుగా జరగట్లేదు. అది మా స్పెషల్ డిమాండ్ కింద మేము అడుగుతున్నాము మేనేజ్మెంట్కి అండ్ ఐబీఐకి తెలుపుకుంటున్నాము. సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇమీడియట్గా జరగాలని కోరుకుంటున్నాము అన్ని బ్యాంక్స్లో కూడా. ప్లస్ ఏదైతే టెంపరీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వీళ్ళు చాలా ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళు రిక్రూట్ అయినారో వాళ్ళకైనా ముందు నుంచే వాళ్ళ బ్యాంక్స్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తున్నారు. సో ఆ టెంపరీ ఎంప్లాయీస్ని వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది మా నెక్స్ట్ డిమాండ్. నెక్స్ట్ 5 డే బ్యాంకింగ్, ఇది అల్టిమేట్ డిమాండ్ ఏమంటే మా 5 డే బ్యాంకింగ్ ఏదైతే 2022 సంబంధించిన బయలేటరల్ అగ్రిమెంట్లో ఐబీఐ ఒప్పుకునింది. దీనికి ఒప్పుకున్నాక కాకపోతే ఏమంటుందంటే ఇప్పుడు డిఎఫ్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ కావాలని చెప్తా ఉంది. దానికి గాను ఈ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఈ 5 డేస్ సంబంధించి 40 అవర్స్ వర్కింగ్ అవర్స్ని ఒప్పుకున్నారు. బట్ దాని అప్రూవల్ కోసం వెయిటింగ్. బట్ ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ ఎటువంటి అప్రూవల్ ఇవ్వలేదు. సో ఇది కూడా మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యుబుల్ డిమాండ్. 5 డే బ్యాంకింగ్ అతి త్వరలోనే మనకు నెరవేరాలని కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే గ్రాడ్యుయేటీ ఉందో గ్రాడ్యుయేటీ ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైల్వేస్ అందరికీ 25 lakhs చేశారు విత్ నిల్ ట్యాక్స్. వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా గ్రాడ్యుయేటీ పే చేస్తున్నారు. సో ఇన్ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేసి మనకి ఇంకా 20 lakhs ఉంది. సో దీన్ని కూడా 25 lakhs చేయాలని మనం కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, 2010 నుంచి మనకు ఏదైతే ఉందో న్యూ పెన్షన్ స్కీమ్స్, పెన్షన్ ఓపీఎస్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఒరిజినల్ పెన్షన్ స్కీమ్స్ తీసేశారు. 2010 నుంచి ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది. ఇప్పుడు మనం మార్కెట్ వాలటాలిటీ చూస్తున్నాము. రీసెంట్గా జరిగిన లాస్ట్ 1 monthలో చాలా వాలటాలిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున 60 ఏళ్ళ తర్వాత వీళ్ళకి వచ్చే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ అమౌంట్ అసలు చేతికి వస్తుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. సో దీన్ని నార్మల్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ కింద ఏదైతే 2009 బిఫోర్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ స్కీమ్లో మళ్ళీ పెట్టాలని అదొక డిమాండ్ ఉందండి. అగైన్ మన అప్డేషన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్, ఎవరైతే మన రిటైరీ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది తీసుకుని రావాలని అప్డేషన్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి మనకు పూర్వము ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో మాట ఇచ్చినారు. ఇది ఎప్పటికీ మనం 51% గవర్నమెంట్ దీంట్లో క్యాపిటల్ని పెడతామని చెప్పి మాట ఇచ్చారు అట్ ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్. బట్ ఇప్పుడు ఆ మాట మీద వాళ్ళు నిలబడట్లేదు. ఏదైతే మనకు ఈ 51% షేర్ ఉందో గవర్నమెంట్ తీసేస్తామని చెప్పి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు 2004 డిసెంబర్లో. సో ఐడిబిఐని ప్రైవేటైజేషన్ దాన్ని మేము వదులుకోలేము. ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టర్ కింద మనం పెట్టుకుంటాము. దాన్ని కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ ఎంప్లాయీస్ మీద కస్టమర్స్ అసాల్ట్స్, ఎంప్లాయీ అండ్ ఆఫీసర్స్ బ్యాంక్ మేనేజర్స్ మీద అసాల్ట్స్ జరుగుతున్నాయండి. ఇవి చాలా నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో జరిగినాయి. పంజాబ్, బీహార్, మనకు మహారాష్ట్రలో చాలా చోట్ల జరిగినాయి. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. మనకు ఇంతకుముందున్న ఐపీసీ ఏదైతే ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మనకు ఏదైతే కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు. బట్ అవి ఇంప్లిమెంటేషన్స్ కావట్లేదు. ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్, మేము కూడా ఒక ఏమంటే హ్యూమన్ బీయింగ్సే, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా బస్ట్ అవుతున్నారంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఎంప్లాయీస్ అనేది తక్కువైపోయింది. 2000 కస్టమర్లకు ఒక ఎంప్లాయీ సర్వ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రెస్తో వాళ్ళు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలా కస్టమర్స్. సో మేము ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక సర్వీస్ ఇండస్ట్రీ, మేము సర్వీస్ చేయడానికే ఉన్నాము, సర్వీస్ చేస్తాము. బట్ ఇది ఎట్లా అంటే అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారానే సాధ్యమవుతుంది. సో ఈ అడిక్వేట్ రిక్రూట్మెంట్ రావాలా కస్టమర్స్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎందరో మహిళలకు తోడుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న శ్రీమతి లత, ఆమె మనం సేవా ఫౌండేషన్ స్థాపించి ఎందరో మహిళలకు తోడుగా ఉంటున్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మానూరి లత కుటుంబం ప్రోత్సాహంతో తను సంపాదిస్తున్న ఆదాయంలో 10% సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో టైలరింగ్ చేస్తూ జీవిస్తుంది. ఆమె దగ్గరకు ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఉండడంతో కుటుంబ సమస్యలు అన్ని చెప్పుకోవడంతో కుటుంబ సమస్యలు తెలిసేవి. ఒక పత్రికలో రిక్షాయే గూడు కన్నీళ్లే తోడు పేపర్లో వచ్చిన కథనాన్ని ఆమె కుమారుడు ప్రణీత్ చదివి మనం సాయం చేద్దామని అనడంతో ఆమె 2 పిల్లలను తీసుకుని కాకినాడ వెళ్లి నూతన వస్త్రాలను కొని వారికి ఆర్థిక సాయం చేశారు. ఆ రోజు నుండి నేటి వరకు మనం సేవా ఫౌండేషన్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో నేటి వరకు సేవా క్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు బుక్స్, ఆట వస్తువులు
కొంతమంది వికలాంగులకు పరికరాలు, ఆర్థిక సాయం 2024లో వచ్చిన తుఫానికి మండలంలో, గ్రామంలో, రాజాపాలెంలో పూర్తిగా దెబ్బతినడంతో మనం కుటుంబ సభ్యులందరూ సహకారంతో నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే తుఫాను బాధితులకు తన కుమారుడు దాచుకున్న డబ్బులు ఏలేశ్వరం ఎంఆర్ఓ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు అందజేయడం జరిగిందన్నారు. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంకు చెందిన ఒక యువకుడు విద్యుత్ షాక్ తో 2 చేతులు కోల్పోయి శరీరం అంతా కాలిపోవడంతో 20,000 రూపాయలు నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రపంచం మొత్తం గడగడలాడించిన కరోనా టైంలో చాలా మంది బాధితులకు, లారీ డ్రైవర్లకు, యాచకులకు కొన్ని సేవలు అందించడం జరిగిందన్నారు. రాజమండ్రిలో జరిగిన పుష్కరాలకు మనం చేసిన సేవలు గుర్తించి ఇప్పుడు బెస్ట్ సర్వీస్ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. మా సంస్థ చేస్తున్న సేవల గురించి సెన్సార్ బోర్డు సభ్యురాలు, సినీ నటి జీవితా రాజశేఖర్ చేతుల మీదుగా భారత మహిళా శిరోమణి అవార్డు అందుకోవడం ఆమె చేసిన సేవలకు అలాగే మిత్రుడు శ్రీనివాస్ కలిపి ఇక్కడ పేదల్లో నిరుపేదలు మరి బట్టలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక మనసు ఉన్నటువంటి మనిషిగా గంగరాజు నిజంగా నేను ఈ సహకారాన్ని అందిస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే నిజంగా అతని స్థాయి అయితే ఇంకొకటి చేయూతనిచ్చేటటువంటి స్థాయి మాత్రం కాదు. మనసుంటే ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు అనడానికి నిదర్శనమే మన గంగరాజు. అలాగే మన మెయిన్గా ఈ మన ఫౌండేషన్ చైర్మన్ పేరు లత మాలత. ఎందుకంటే జగ్గంపేట అమ్మాయి చక్కగా 2 పిల్లల్ని చాలా తీర్చిదిద్ది ప్రయోజకులు చేసి ఇవాళ మంచి మనసుతోటి మరి మీ అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చినందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అదోని పట్టణంలో డిగ్రీ జ్యోతిర్మయి కళాశాలలో అమ్మాయిల విద్యా సహజాభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అదోని హేమలత పాల్గొని ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థులను చదువులో శ్రద్ధ పెడితే వారి కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి అవుతుందని అన్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ క్రైమ్ లో మోసపోవద్దని జాగ్రత్తలు తెలిపారు. విద్యార్థుల చదువు ఎంతో విలువైనదని, అలాంటి చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలిపారు. వాటి గురించి ఓన్లీ మీ కాలేజ్లో చెప్పేవే కాకుండా మీరు ఇంకా సబ్జెక్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని అనవసరంగా ఎవరో స్ట్రేంజర్స్ ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టినారనో లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినాడనో, వాడి డీపీ బాగుంది, చాలా చూడ్డానికి అందంగా ఉన్నాడు అని మీరు లైక్ చేసి వాడి నిజస్వరూపం 6 నెలల తర్వాత కానీ మీకు అర్థం కాదు. అప్పుడు ఏం చేయలేరు. ఆ 6 months టైం వేస్టే కదా అందరికీ. సో డీపీలను చూసి మోసపోవద్దు. మీకు ఇంకా చాలా టైం ఉంది పెళ్ళికి, అన్నింటికి. ఫస్ట్ ఇప్పుడున్న టైం మాత్రం మీ కెరీర్ని డెవలప్ చేసుకోవాలి. ఈ టైం పోతే మీకు ఎవ్వరికి తిరిగి రాదు. ఈ 2, 3, 4 years చాలా క్రూషియల్. ఈ 4 years మీరు టైం వేస్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ 60 years చాలా బాగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అదే ఈ 4 yearsని మీరు వేస్ట్ చేసుకుంటే, అంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పెట్టి మీ టైంని వేస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 60 years మీరు బాధపడతారు. ఒక్క నిమిషం వెళ్ళిపోయినా కూడా మనకు ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదు, ఒక్క సెకండ్ కూడా వెనక్కి రాదు. కాబట్టి టైం అనేది చాలా చాలా ప్రీషియస్. ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందాన్నే కాబట్టి నేను కూడా, నాకు తెలుసు ఆ ఏజ్ ఎలా ఉంటుంది ఏంటి అని.
ప్రతిదీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ని రుచి చూడగలుగుతారు. ఇది నేను నమ్ముతాను. మీరు కూడా ఇదే రూట్లో ఫాలో అయితే మాత్రం మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే నా మాటల్ని కొంతమంది ఇన్స్పైర్ అయినా దే కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. అంతేనా? ఇంకొకటి, మీకు ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఈ మధ్య చాలా వింటుంటారు. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్లీ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్. ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి వస్తారు. అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ట్రాక్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి, విక్టిమ్కి, అదేవిధంగా పేరెంట్స్కి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అందరికీ కూడా చేరిపోతుంది సార్. పోలీస్ ఇమ్మీడియట్గా రెస్క్యూ చేస్తారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్. దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ని దీనికి కనెక్ట్ చేశాం సార్. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒకసారి షేక్ చేసేనా ఇది ఒక్కసారి SOS రేస్ చేసాం సార్. ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది సార్. లేదు వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. షేక్ చేసినా కూడా పోలీసు 3 times షేక్ చేస్తే పోలీసు ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది. మరి ఈ పథకం 200 మహిళా తరపున ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ. కూడా మీకు రుణపడి తెలుగు ప్రాజెక్ట్ 25 years అయింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గుడ్. రండి. మనం ఇప్పుడంతా వీక్షిస్తున్నాము. రామ్మా. రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది. ఈ పథకం కింద 224,15,00,000 రూపాయలతో 1,02,832 మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి. తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహిళల ఉన్నతి కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళల ప్రగతి కోసం, మహిళా సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జరుగుతున్న సత్కార కార్యక్రమం
ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేశారు. దాన్ని ట్రేసబుల్ ఫుడ్ పెట్టండి, దాని డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. కరీమా చూడండి, చూడమ్మా. మన టీడీపీ సార్. ఇప్పుడు వావుజీని ఇప్పుడు మినిస్టర్ అదే నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వావుజీని అని ఓఎన్డీసీతో పార్ట్నర్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు. ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం సార్, టైం ఇవ్వండి సార్. తిను అర్చనా జాజు గారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ వీవర్స్ కి. తను స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ప్లస్ షీఈస్ బయింగ్ బ్యాక్ ద ప్రోడక్ట్ ఆల్సో సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ, వెరీ నైస్.